ఇతనెవరు? వీడు నా పెద్ద కొడుకు లల్లు. ఆ లల్లు పప్పుతో వర్క్ చేస్తున్న టానియా వాళ్ళ పేరెంట్ రిలేటివ్స్. ఏం చేస్తున్నారు? పెయింటింగ్ వర్క్. మీరు ఆర్టిస్టా? క్లే మోడల్ చేసి వస్తున్నారా? అదేం కాదు, ఇది పెద్ద కట్టడాలకి బొంగులు కట్టేకి పెయింట్ వేస్తారే, రోజుకి 750. ఆ పెయింటింగ్. వాడికి అందులో ఇంట్రెస్ట్ ఉంది, అందుకే. పెయింటింగా? అయ్యో, అదేంటి అలా అన్నారు? అందులో పెద్దగా ఫ్యూచర్ ఏం ఉండదు కదా, అందుకని. అందరూ అనుకున్నట్టు పెయింటింగ్ వర్క్ అంత బ్యాడ్ వర్క్ ఏం కాదు. పెయింట్, ఇటుకలు, కలవ వీటితో చేసే వర్క్ ఎంతో సరదాగా చేసే వర్క్. ఎలా అంటే మేము ఉదయాన్నే లేచి పరుగులు తీయాల్సిన అవసరం లేదు. నిదానంగా నిద్ర లేచి మెల్లగా రెడీ అయ్యి 9 గంటలకి సైట్కి వెళ్తే చాలు. వెళ్లిన తర్వాత డ్రెస్ మార్చుకుని పెయింటింగ్ డ్రెస్ వేసుకుని పెయింట్ డబ్బాలో బ్రష్ పెట్టి దాన్ని మిక్స్ చేసి ఒకసారి ఇటు ఒకసారి అటు పూసేలోగా టీ టైం వస్తుంది. 10 అవుతుంది. అప్పుడు అందరం కబుర్లు చెప్పుకుంటూ టీ తాగడానికి వెళ్తాం. అక్కడ ఒక స్ట్రాంగ్ టీ తాగి 2 గారెలు కూడా లాగిస్తాం. కాసేపు ఫ్రెండ్స్ తో ఫోన్ లో మాట్లాడి ఓ స్టూల్ తెచ్చిపెట్టి గోడ మీద ఒకసారి ఇటు ఒకసారి అటు పూసేస్తే భోజనం టైం వస్తుంది. 1 గంట. అప్పుడు అందరం ఇలాగే రౌండ్ గా కూర్చుంటాం. టిఫిన్ క్యారియర్లని మధ్యలో పెట్టి అందరం పంచుకొని తింటాం. అదే నిజమైన సోషలిజం. ఒకడు ఒక పెద్ద అరిటాకులో వేయించిన చేప ముక్కలు పెట్టి వాటితో పాటు పప్పు చారు అన్నం తీసుకొస్తాడు. అది ఓపెన్ చేస్తుంటే వాసన వస్తుంది. పక్కన మాగాయ ముక్క, వేపుడు కూరలు, కొందరు చికెన్ తీసుకొస్తారు. అలా భోంచేసి చక్కగా మంచి పాటలు వింటూ పేపరు నేల మీద పరిచి ఒక కునుకు. అది స్వర్గం అంటే. తర్వాత 2 గంటలకు లేస్తాం. అన్ని సర్దుకొని పూత పని అయ్యేలోగా 4 అవుతుంది. టీ టైం. తర్వాత సాల్ట్ పేపర్ తో నేల మీద ఉన్న పెయింట్ రుద్దేసి కాళ్ళు చేతులు మొహం సబ్బుతో కడిగి స్టైల్ గా తలదూకొని మేస్త్రి రూమ్ లోకి వెళ్లి చేయి చాపితే మాట్లాడకుండా 750 పెట్టేస్తాడు. వీటన్నిటినీ మించి చెప్పిన టైంలోగా పనంతా పూర్తి చేసి ఓనర్ చేతికి తాళం చెవి ఇస్తున్నప్పుడు కొత్తింటి వెలుగు అతను మొహం మీద పడుతుండగా నవ్వుతాడు చూడండి. అదర్స్.